హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ వీడియో మ్యాటర్ ఏంటంటే త్రిష్క వాళ్ళ స్కూల్లో కమ్యూనిటీ హెల్పర్స్ డే అని ఒకటి చేస్తున్నారనమాట. లాస్ట్ మినిట్లో ఈవినింగ్ మెసేజ్. సో ఏదైనా ఒక కమ్యూనిటీ హెల్పర్ లాగా రెడీ చేసి పంపివ్వమన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. డిఐవైస్ చేస్తూ ఉంటాయి కదా, పింట్రెస్ట్లో చూస్తే ఒకటి ఐడియా బాగా అనిపించింది. సో అది ఎగ్జిక్యూట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. మీతో కూడా షేర్ చేస్తా, చూస్తూ ఉండండి వీడియో. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇట్లా డిఫరెంట్ కన్స్ట్రక్షన్ టూల్స్ అనేది డ్రా చేసిన. ఇది ఒక ఏమంటారు కేక్ బాక్స్ది దాచిపెట్టినప్పుడు. సో అది ఇట్లా యూజ్ అవుతుంది. సో పానా, సా, హ్యామర్, స్క్రూ డ్రైవర్, టేప్, ఫిక్సర్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవి అయితే నేను డ్రా చేసిన. ఇప్పుడు దీన్ని కలర్ వేసి కట్ చేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా అనేది చూడండి. సో ఇప్పుడు నా దగ్గర బ్రష్ పెన్స్ ఉన్నాయి. సో ఆ బ్రష్ పెన్స్తోని మొత్తం అన్నింటికి కలర్ వేసేసిన అనమాట. సో అన్ని కలర్ వేసేసి లాస్ట్కి కట్ చేసినాక బ్లాక్ స్కెచ్తోని అవుట్లైనింగ్ వేస్తా, ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అనేసి. సో నెక్స్ట్ కట్ చేస్తున్నా. సో కట్ చేసుకున్నాను అనమాట. హ్యామర్, ఏమంటారు మెజరింగ్ టేప్, పానా, స్క్రూ డ్రైవర్, సా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్న ఆ షేప్లో. కట్ చేసుకున్నాక ఇప్పుడు దానికి మన బ్లాక్ స్కెచ్తోని అవుట్లైన్ ఇస్తా, నీట్గా అనిపిస్తుంది. అది మ్యాటర్. మొత్తానికైతే ఇవి రెడీ అయిపోయినాయి. అండ్ దెన్ ఇవి పెట్టడానికి ఇట్లా బెల్ట్ లాగా ఒకటి అది కూడా చేయాలి. చేసి దానికి ఇవి అటాచ్ చేసేస్తా అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ బెల్ట్ చేద్దాం. అండ్ ఇంకొకటి క్యాప్ ఉంది, ఆ క్యాప్ కూడా చేయాలి. సో స్టే ట్యూన్. వైట్ పేపర్ తీసుకుని ఇంత విడ్త్లో కట్ చేసిన. తన నడుము చుట్టూ సెట్ అయ్యేటట్టు ఇట్లా కట్ చేసి పెట్టిన. దీనికి ఇప్పుడు బ్లాక్ కలర్ వేసి నాక మళ్ళీ చూపిస్తా. ఇంకా ఇప్పుడు అది ఆరేలోపు మనం క్యాప్ తయారు చేసుకుందాం. ఈ క్యాప్ బేస్ నా దగ్గర ఉంది, కార్డ్బోర్డ్తోనే ఇట్లా వేరే దానికోసం యూజ్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ అది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నడుముకు చేసిన బెల్ట్ లాంటిది ఉంది కదా, అది ఆరిపోయింది. దాని మీద ఇప్పుడు నేను చేస్తున్న ఈ టూల్స్ ఏవైతున్నాయో అవన్నీ స్టిక్ చేస్తున్నా. ఫెవిక్ స్టిక్తోని స్టిక్ చేసిన అనమాట. సో అట్లా మంచిగా గట్టిగా ఫిక్స్ అయిపోయినాయి. సో ఇట్లా ఫిక్స్ చేసి ఇది తన నడుము చుట్టూ కట్టేస్తా అనమాట. సో తన బెల్ట్కి ఇట్లా ఉన్నట్టు కనిపించడానికి బాగుంది కదా, క్యూట్గా. ఇంకా ఇప్పుడు క్యాప్ ప్రిపేర్ చేసుకుందాం. సో క్యాప్ కోసం నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాని ప్రకారం డ్రా చేస్తున్నా. ఒక ఎల్లో కాదు, ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ షీట్ తీసుకుని దాని మీద డ్రా చేస్తున్నాను అనమాట. డ్రా చేసి ఇది కట్ చేసి ఇది ఇందాక చూపించిన క్యాప్ బేస్ ఉంది కదా, దానికి చుట్టూరా ఫిక్స్ చేసేస్తే మీద నుంచి ఇట్లా క్యాప్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. చూపిస్తా ఇట్లా చేస్తాను. సో ఇట్లా కట్ చేస్తున్నా. కట్ చేసుకున్నాక అదంతా మన ఏమంటారు గ్లూ స్టిక్తోనే అంతా పేస్ట్ చేసుకొని ఈ కార్డ్బోర్డ్ షీట్కి, రౌండ్ కార్డ్బోర్డ్ షీట్కి అతికిచ్చేస్తున్నాను అనమాట. సో ఇట్లా అవుట్పుట్ ఇట్లా కనిపిస్తుంది. సో క్యాప్ పెట్టుకున్న ఫీలింగ్లా ఉంటుంది అనేసి ఇట్లా ఫస్ట్ ఏమో ఇట్లా హ్యాండ్ పట్టుకునేటట్టు చేద్దాం అనుకున్నా, కానీ ఇదైతే ఫిక్స్ అయిపోతుంది కదా, హెడ్కి పెట్టుకోవచ్చు ఈజీగా అనేసి తనకి ఇట్లా ఫిక్స్ చేసేసిన అనమాట. బెల్ట్ అండ్ క్యాప్ రెడీ. సో ఇప్పుడు మనం ఫైనల్ లుక్ చూసేద్దామా. ఆర్ యూ రెడీ? సో హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఒక డంగ్రీ వేసిన, లోపల బ్లాక్ టీషర్ట్ వేసిన, దాని నడుము చుట్టూ ఇట్లా పెట్టేసి మీద క్యాప్ పెట్టేసిన. బాగుందా మా కన్స్ట్రక్షన్ వర్కర్? సో ఇట్లా మొత్తానికి లాస్ట్ మినిట్ డిఐవై చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అనమాట. సో ఈ ఐడియా పింట్రెస్ట్లో తీసుకున్నా, ఎగ్జిక్యూట్ చేసిన. నచ్చిందా? సో మా త్రిషిక ఏమో చెప్తుంది, వినండి. వాట్ ఆర్ యూ టుడే? Construction worker. What you will do? You fix the doors, house, all things. You fix all the things? Yes. You build houses? Yes.
You fix the doors? Yes. Okay, nice to meet you. Thank you. What is your name? Name is Trishika. Okay, Bye. bye. సో ఇది నేను లాస్ట్ మినిట్ ప్రిపేర్ చేసిన డిఐవై కాస్ట్యూమ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్ యూ.